ప్రపంచ ఆధ్యాత్మిక నగరం తిరుపతి 894వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. 1130వ సంవత్సరంలో భగవద్ రామానుజాచార్యులు చేతుల మీదుగా తిరుపతి ఆవిర్భావం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. సౌమ్యనామ సంవత్సరం పాల్గొన పౌర్ణమి ఉత్తర నక్షత్రంతో కూడిన సోమవారం నాడు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు 4 మాడవీధుల నిర్మాణం ప్రారంభించారని భూమన తెలిపారు. తిరుపతిని మొదట్లో శ్రీ గోవిందరాజ పట్నంగా, తరువాత శ్రీ రామానుజపురంగా పిలిచేవారని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నారని చెప్పారు. పరమ పూజ్యులు, అత్యంత పవిత్రులు, పరివ్రాజకులు, జగద్గురువులు అయినటువంటి మహా దివ్య పురుషులు శ్రీ 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 రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో సరిగ్గా 894 సంవత్సరాల క్రితం స్వయంభూగా శ్రీ మహావిష్ణువే వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్షేత్ర పాదపీఠికలో ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి అర్చకులకు ఒక నిలవుగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఆ రోజున ఒక అగ్రహారంగా ఆయన శంకుస్థాపన చేయటం జరిగింది. 24/2/1130వ సంవత్సరం తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి, ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు. అది సౌమ్యనాథ సంవత్సరం, సౌమ్య సంవత్సరం. ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు నోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి, పోయాయి. మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి. కానీ వాటికి దేనికి కూడా ఏ మాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చలువు వలన కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులుంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన, నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహద్భాగ్యం మాకు కలిగింది. కలిగినందుకు మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆ స్వామికి, వెంకటేశ్వర స్వామి పాదాలకు అర్చన చేస్తూ జగద్గురువులను తలుచుకుంటూ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఈ రోజున ఆవిర్భావ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానము మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో అతి గొప్పగా జరపటం ఆ భగవత్ సంకల్పం. ఇది ఒక పరంపరగా, ఒక సాంప్రదాయంగా, ఒక సంస్కృతిగా మారాలన్నటువంటి అభిలాషణ నాది. ఖచ్చితంగా దానికి ఈ రోజున బీజం పడింది. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా వేడుకగా, బ్రహ్మోత్సవంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. భగవంతుడు ఇవ్వలేదు, ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చలువు వలన కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులుంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన, నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహద్భాగ్యం మాకు కలిగింది. కలిగినందుకు మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆ స్వామికి, ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకు అర్చన చేస్తూ జగద్గురువులను తలుచుకుంటూ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఈ రోజున ఆవిర్భావ వేడుకలు
తిరుమల తిరుపతి దేవస్థానము మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో అతి గొప్పగా జరపటం ఆ భగవత్ సంకల్పం. ఇది ఒక పరంపరగా, ఒక సాంప్రదాయంగా, ఒక సంస్కృతిగా మారాలన్నటువంటి అభిలాషణ నాది. ఖచ్చితంగా దానికి ఈ రోజున బీజం పడింది. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా వేడుకగా, బ్రహ్మోత్సవంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి.
పెట్టు